సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు, పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తున్న సంఘమిత్ర సూరిబాబుకు బ్రహ్మకుమారుల నేతృత్వంలో ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖలోని బ్రహ్మకుమారుల ప్రతినిధి రామేశ్వరి, అప్పన్న అపర భక్తుడు, సీనియర్ పాత్రికేయుడు గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒక మంచి సంకల్పం అది సూర్యబాబు గారు 22 ఏళ్ళుగా కూడా ఇందాకే చెప్పే నా స్పీచ్లో కూడా ఏమన్నారంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడడం. నేను స్టార్టింగ్ నా వీధిలోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగే నేను ట్యూషన్లో చెప్పి ఈ సమాజంలోనే బాల్య దశ నుంచే కూడా పిల్లలను మార్చగలిగితే వాళ్ళ నేర ప్రవృత్తి పెరగదు. అలాగే అనేక మంది చిన్న చిన్న వ్యసనాలకు లోనై వాళ్ళు ఏదైనా చేసే స్థాయికి వచ్చారు. కాబట్టి వాళ్ళని మంచి మాటలు చెప్పి మార్చగలిగితే ఈ సమాజం మార్పు చెందుతుందని ప్రత్యేకంగా ఏమి ఆశించకుండా తన అవయవాలను కూడా దానం చేయడానికి సిద్ధం చేసి ఒక మంచి సేవా ప్రదర్శన కనబడుతున్నటువంటి సూరిబాబు గారు అందరికీ కూడా ఆదర్శప్రాయులు. మరి ఆయన ఆశయాలను అందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేయాలి. ఇలాగే చెప్పారైనా ఇదేదో ప్రచారం కోసం లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం అవార్డుల కోసం కాదని, ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. ఆయన ఈ సేవా రంగాన్ని ఎంచుకొని గత కొంతకాలంగా తన పరిధి మేరకు తనదైన శైలిలో తనకున్న వనరులతోనే ఎవరిని యాచించకుండా ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. సాయంత్రం సమయం అయినప్పటికీ కూడా మరి మంచి కార్యక్రమం కాబట్టి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా యాక్చువల్గా ఈ సమయం మా అందరికీ మంచి బిజీ సమయం వస్తుంది. ఈ టైంలో మేము ఆఫీసుల్లో ఉంటాను చాలామంది. కానీ రామాఖ్య గారు అలాగే మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు మిమ్మల్ని మీతో కలిసి విష్ చేసి వెళ్దాం ఉద్దేశం మీద ఇక్కడ రావడం జరిగింది. చాలామంది జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు. అందులో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, కొంతమంది చాకరీ చేసిన ఉన్నారు, కొంతమంది చిన్న పత్రికలు ఉన్నారు, కొంతమంది పెద్ద పత్రికలు ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే ఒక మంచి సేవ చేయాలనే లక్ష్యంతో మీరు చేపట్టిన కార్యక్రమానికి మా సోదరులందరూ కూడా విచ్చేశారు. మేము కూడా మా వంతు సహకారం మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే జర్నలిస్టుల జీవితాలు కూడా అంతంత మాత్రమే. మాలో కూడా అందరూ కూడా అంత ఎంతో తిన్నానంటూ ఉన్నారు అన్నారు. కానీ అలాగే మరీ మితిమీరి మా ఆస్తిపరులు ఉంటారు. ఎందుకంటే అంతంత మాత్రమే ఈ జీవితాలు కూడా. అలాగే ఉన్నతకాలం బాగుంటుంది, సంస్కారాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆయనకి ఏదైనా బాగోకపోతే మాత్రం మంచి వ్యక్తి ఒకరోజు వచ్చి చూసి రెండో రోజు ఎవరు చూడడానికి కూడా కాదు. అది లోక సత్యం. నేను అనేదే కాదు. జర్నలిస్టులు అంటే ఎవరైనా ఒకరోజు వస్తారు, నాయకుడు బాగోకపోతే చూస్తారు, పలకరిస్తారు, వెళ్తారు. కానీ ఆ తర్వాత ఉన్నదా లేదా తిన్నాగా లేదా అనేది అనడానికి ఎవరు రాదు. ఒకసారి చూసి వచ్చేసామంటే అమ్మ నా వచ్చి నేను చూసి వచ్చాను అనుకుంటారు. కానీ తర్వాత ఆయన ఎవరైతే ఇంటిని పోషించేవాడో అతనే మూలన పడితే ఆ కుటుంబం పరిస్థితి కూడా చిన్న భిన్నంగా ఉంటుంది.